తెలియదు. నేను నా మీద 10 కేసులే ఉన్నాయని చెప్పి అనుకున్నాను. నేను మొత్తం అందరు ఎస్పీలకి రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద లెటర్ పెట్టాను, కమిషన్లకు లెటర్ పెట్టాను. నా మీద అదనంగా 5 FIRలు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే నేను 13 కేసులే ఉన్నాయి కదా అని ఎఫిడవిట్లో రాస్తే రేపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి 5 కేసులు ఉన్నాయి, ఎఫిడవిట్లో పెట్టలేదని మళ్ళీ కోర్టులేసి వ్యవహారం చేయాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. అందరం చాలా జాగ్రత్తగా మైన్యూట్గా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అభ్యర్థులు డమ్మీలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అధ్యక్షుల వారు అన్ని చెప్తారు, నేను టైం కూడా వేస్ట్ చేయలేను. ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం. నిన్న మీరు చూశారు, నేను కూడా అమాయకుడిని. ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి 5 సంవత్సరాలు కాలం గడిపాడు, ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచన చేశాను. నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్, నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని ఘంటాపథంగా తెలియచేస్తున్నాను. యథేచ్ఛగా జరిగాయి. అధికారం ఉంది, పోలీసుల సహకారం, వాళ్ళ నాయకుల సహకారం, అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది, అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట, మనకు పాత్ర ఉందట. సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. గుడ్డ కాల్చడం, మన ముఖం మీద వేసేయడం, మనం తుడుచుకోవాలి. ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది. చివరగా ఎన్డీఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం. 400+ ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. 160+తో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్తున్నాం. ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇంకా మనందరం కష్టపడి పనిచేసి 3 పార్టీలు ఓట్ షేరింగ్ కరెక్ట్గా జరిగితే, మనం కరెక్ట్గా పనిచేయగలిగితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్క్షాపు చాలా ఇంపార్టెంట్ వర్క్షాపు.